జై సద్గురు మహారాజుకు జై. పరమాత్మ జ్ఞాన ప్రకాశము శీస పద్యములలో 4వ పద్యము. జై శ్రీ అచల ఋషిదూరు రమణార్య సద్గురుభ్యో నమః. గురుచరణ సేవార్య జసి ఓబ్లిసారి సద్గురు మహారాజుకు జై. 4వ శీర్ష పద్యము. గురునాథ నీ ఘనత గుర్తింప మనమందు 14 లోకములు పావనంబు. గురునాథ నీ ఘనత గుర్తింప మనమందు 14 లోకములు పావనంబు. గురునాథ నీ శక్తి గుర్తింప ఇహమున అఖిల జగములకెల్లా ఆధారంబు. అఖిల జగములకెల్లా ఆధారంబు. గురునాథ నీ దివ్య గణరూపమును తెలియా సకల రూపులు నీకు స్వాధీనంబు. సకల రూపులు నీకు స్వాధీనంబు. గురునాథ నీ గుర్తు గను మహామహులకు నిదనున్న దోషములు నాశనంబు. నిదనున్న దోషముల్ నాశనంబు. గురుని గనుగొన్న భక్తులకు కొదవగలదే అలసటలు లేకయుండు. ఆరుడులగుచో అన్య భ్రాంతులు పుట్టవో అహర్నిశయములు. అన్య భ్రాంతులు పుట్టవో అహర్నిశయములు. సద్గురు స్వామి బుద్ధిలో సద్గురు స్వామి బుద్ధిలో శిరమగనుండు. అచల ఋషిదూరు రమణార్య నిల్లూరు పురవాస సద్గురుభ్యో నమః. గురుదేవుడు ఇలా చెప్తా ఉన్నాడు. గురునాథ నీ ఘనత గుర్తింప మనమందు 14 లోకములు పావనం. మరి ఈ గురుడు ఎలా ఈ 14 లోకములను వశము చేసుకున్నాడంటే మనమందు. మన అంటే మనసు. మనసును స్వాధీనపరుచుకున్న వానికి 14 లోకములు ఆధీనములోకి వస్తాయి. గురునాథ నీ శక్తి గుర్తింప ఇహమున. గురునాథ నీ శక్తి గుర్తింప ఇహమున అఖిల జనులకెల్లా ఆదరం. నీవు నీ శక్తి ఎలాంటిదయ్యా? గురువు మహత్యం అనగా ఈ జగాలకెల్లా మనకు ఈ ఇహమున ఈ అఖిలము అనగా జగత్తులో ఈ జగములకెల్లా ఎవరు ఆధారము అనగా మనకు గురుదేవుడు. ఎందుకనగా ఈ జగాలన్నీ మనకు తేట తెల్లముగా తెలిపేవాడు. గురునాథ నీ దివ్య ఘన రూపమును తెలియ
గురునాథ నీ దివ్య ఘన రూపమును తెలియ సకల రూపులు నీకు స్వాధీనం. అనగా గురువు దివ్య అనగా జ్ఞానం, ఘన రూపమును తెలియ ఆ జ్ఞానమే ప్రతి వారికి జ్ఞానము వికసించితే తెలియనిది అంటూ ఏది ఉండదు. ప్రతి ఒక్కటి అర్థమయ్యే ఉంటుంది. అప్పుడు మనకు సకల రూపాలు నీకు స్వాధీనం. సకల రూపాలలో ఉన్న పరమాత్మ స్వరూపమే అన్ని రూపాలలో ఉన్నది కాబట్టి మనకు తెలియబడుతుంది. గురునాథ నీ గుర్తుగను మహామహులకు నిందున్న దోషములు నాశనం. ఆ యొక్క గురునాథ ఆ గురుదేవుని గుర్తుగను మనము ఎవరైతే నిజమైన గుర్తును కానీ గుర్తు లేని వారిపై గుర్తు లేని వారిమై ఆ మహామహులకు నిందున్న దోషములు నాశనం. నువ్వు చేసిన జనన మరణ ప్రవాహములో గత జన్మ కానీ ఈ జన్మ కానీ ఇంకా జరగబోయేది అన్నీ నీకు స్పష్టంగా తెలియబడింది. అనగా ఆగామి, సంచిత, ప్రారబ్ధం. ఈ మూడు ఎప్పుడైతే మనకు తెలియబడినాయో మనకు దోషాలు లేవు, పాపాలు లేవు, నాశనం అయిపోయింది, కాలిపోయింది. గురుమంత్రంలోనే కాలిపోయింది. అందుకు కాబట్టి గురుని కనుగొన్న భక్తులకు కొదవగలదే. గురుని కనుక్కోవాలి శిష్యుడు. ఎలాగా? ఆయన ఎన్ని 10 మాటలు మాట్లాడిన 10కి 10 నిజముండే గురువు కావాలి. అందులో ఒక్కటి కూడా జోడించినది కానీ తన అనుభవంతో అర్థం లేని పదాలు కానీ ఒక్కటి కూడా శిష్యునికి దొరికినాడంటే వాడు ఈ ప్రపంచంలో అధముడే, గురువు కాదు, రాజాలడు. వానికి లేనిపోని కర్మలు అంటుకొని ఉంటాడు. అందుకు కాబట్టి గురుని కనుగొన్న భక్తులకు కొదవగలదే. కొదవ ఉండదు అటువంటి గురువు ఉంటే. మన బ్యాంకులో ఎప్పుడు పుష్కలంగా ధనం ఉన్నట్టు, మన ఇంట్లో ఎప్పుడు ధాన్యము ధనము అని సమకూరి ఉంటే ఎలా ఉంటామో, గురుడు మనకు ఉంటే మన జన్మ పోవడానికి, బతకడానికి కావాల్సింది ధాన్యము ధనం, బాహ్య ధనము, జ్ఞానధనము. గురువు ఉన్నాడంటే ఆ ధనముతో మనకు అవసరము లేదు. ఆ పని లేకుండా చేసేవాడు. జనన మరణమే లేకుండా ఎందుకు మనకు అవి? అలాగా ఉన్నంత వరకు అవసరము, మనము పాపుకోవాలి కర్మ. అంతేగాని అన్య భ్రాంతులు పుట్టవు. అలసటలు లేక ఉండు. ఏం అలసట ఉంటుంది ఆయనకు? సుఖము లేదు, దుఃఖం లేదు, ఇంకెందుకు వస్తుంది? అన్య భ్రాంతులు పుట్టవు, అహర్నిశయములు లేవు. సద్గురు స్వామి బుద్ధిలో శిరమగుండు. ఆ గురుదేవుని యొక్క సంపద, ఆయన కరుణ, ప్రేమ, దయ ఎవరిపైన ఉన్నదో వారిపైన పరమాత్మ వెన్నుగాసుకొని ఉంటాడు, గురువు వెన్నుగాసుకొని ఉంటాడు. అటువంటి వారికి జనన మరణము కానీ సుఖ దుఃఖములు కానీ ఇవి అన్నీ సమానముగా ఉంటాయి. వాళ్ళు ఎన్ని రోజులు బతికినా వాళ్ళకు కష్టం అనిపించదు. దుఃఖం ఉంటే కదా కష్టం ఉంటుంది, సంతోషం ఉంటే కదా మరి దుఃఖం వచ్చేది. దుఃఖము సంతోషములోనే నయమై
జన్మలకు కారణమై జీవుడు అల్లాడుచున్నాడు. జై సద్గురు మహారాజుకు జై.